మాజీ సర్పంచ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందినే గ్రామం మాజీ సర్పంచ్ బోయ చిన్నభీమరాయుడు హత్య కేసులో తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడు ఈడిగా ఈశ్వర్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు గురించి గద్వాల సీఐ టంగుటూరి శ్రీను మాట్లాడుతూ, ప్రధాన నిందితుడు ఈశ్వర్ గౌడ్ బ్రతుకు తెరువు కోసం నందినే గ్రామానికి వచ్చి నివసిస్తుండేవాడని, గతంలో తనపై ఉన్న నేర చరిత్రను మిల్లు వీరన్న, గబ్బర్ వీరన్నతో చెప్పుకోగా మాజీ సర్పంచ్ హత్యకై ఈశ్వర్ గౌడ్ కు 25 లక్షల రూపాయలకు సుపారీ మాట్లాడుకున్నారని సీఐ తెలిపారు. ఇక మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడుని అనేక సందర్భాల్లో సుమారు 10 సార్లు హత్య చేసేందుకు ఈశ్వర్ గౌడ్ రిక్కి నిర్వహించాడని, హత్య ప్రయత్నం విఫలం అవ్వడంతో యాక్సిడెంట్ రూపేణా నవంబర్ 21న బోలెరో వాహనంతో గుద్ది చంపేసినట్టు సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు. ప్రధాన నిందితుడు ఈశ్వర్ గౌడ్ పై గతంలో 30 సంవత్సరాల కిందట తన మొదటి భార్య చనిపోయిన విషయంలో దేవనకొండ పోలీస్ స్టేషన్లో కొస్గిలో జరిగిన ఫ్రాక్షన్ పేరుడు కేసులో కొస్గి పోలీస్ స్టేషన్లో కేసులున్నాయని సీఐ శ్రీను తెలిపారు. చిన్న భీమరాయుడు హత్య కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని సీఐ తెలిపారు. గత నెల 21వ తారీఖు సాయంత్రం అందాజ 4-5 మధ్యలో నందినే యొక్క మాజీ సర్పంచ్ అయినటువంటి చిన్న భీమరాయుడిని అదే ఊరికి సంబంధించిన మిల్లు వీరన్న, అతని కొడుకు, ఇంకొంతమంది రాయలసీమ సంబంధించిన వ్యక్తులతో కలిపి అతన్ని చంపించటం, బొలోరో వెహికల్ తోటి గుద్ది వెనక నుంచి యాక్సిడెంట్ చేపించి చంపడం జరిగింది. ఈ కేసులో మేము ఇప్పటికే మిల్లు వీరన్న, అతని కొడుకు సురేందర్, మరియు దీంట్లో మధు అనే ఒకతను, మరియు కృష్ణ అనే తెలుగు కృష్ణ అనే పర్సన్, సుంకన్న అనే ఒక పర్సన్, శాంసన్ అనే పర్సన్ ఒకడు, కేషన్ అనే పర్సన్, ప్లస్ రాజేష్ అనే వెహికల్ డ్రైవర్ ఓనర్ని, దాదాపుగా ఒక 10 మందిని ఇప్పటికీ మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి అయినటువంటి ఈ అఫెన్స్కి కీలక సూత్రధారి అయినటువంటి ఈశ్వర్ గౌడ్ అనే అతన్ని అప్పటి నుంచి అతను అందరిని పట్టుకున్న దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతున్నాయి. మేము ఈరోజు ఉదయం అదుపులో తీసుకోవడం జరిగింది. అతను తీసుకొని వచ్చి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను ఈశ్వర్ గౌడ్ అనే అతను ఇంతకుముందు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. అక్కడ ఇంతకుముందు ఒక ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో కూడా కొస్గి దగ్గర అయిన ఒక బ్లాస్టింగ్ కేసులో కూడా నిందితుడు. మరియు అతను అంతకుముందు భార్య పెళ్లి చేసుకుని ఒక 9 నెలలకే చనిపోయిన కేసులో కూడా నిందితుడు ఉన్నాడు. ఒక 10 years బ్యాక్ కేసులైనా అవి ఆల్రెడీ కేసులు కొట్టివేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇతను నందినేకి సంబంధించిన వేరే అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆ ఊర్లో కొద్దిగా బతుకుల నిమిత్తం ఇక్కడ గొడవలు ఉన్నాయని చెప్పేసి బతుకుల నిమిత్తం అక్కడ పోయి ఆ మిల్లు వీరన్ ఇంటి పక్కన ఒక టీ స్టాల్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి మిల్లు వీరన్ తోటి బాగా పరిచయం ఉండే అతనికి. పరిచయం ఉండటం వల్ల అతను అప్పుడు ఉన్నప్పుడే నేను ఇంతకుముందు బ్లాస్టింగ్ కేసులు చేసిన, నాకు రాయలసీమ ఫ్యాక్షనిస్టులు తెలుసు అని కొంచెం అతనితోటి మాట్లాడటం జరిగింది మిల్లు వీరన్నతోటి. ఆ తర్వాత ఎప్పుడైతే మిల్లు వీరన్నకి భీమారాయుడికి మధ్యలో రాజకీయ కక్షలు మరియు భూ విధాలకు సంబంధించినవి ఈ నెల 21వ తారీఖు రోజు, లాస్ట్ మంత్ 21వ తారీఖు రోజు సాయంత్రం జాంపల్లి స్టేజ్ దగ్గర భీమారాయుడిని ఎట్టకేలకు వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి బైక్తో బలంగా గుద్దాలని సంపాదన ఉద్దేశంతో అతని గుద్ది ఆ వెహికల్ అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ కేసులో నిందితులైనటువంటి ఆల్మోస్ట్ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అతను ఇతడు తప్పించుకొని ఆ తర్వాత కర్నూలులో చుట్టుపక్కల కాశీబుగ్గ చుట్టుపక్కల ఆశ్రమాలలో షెల్టర్ తీసుకుంటూ ఇంటికి రాకుండా మాకున్న సమాచారం ప్రకారం ఈరోజు అతను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.